బిగ్ బాస్ 9 తెలుగుకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి 3 వారాల పాటు హౌస్ లో ఉంది దివ్యల మాధురి. మొదటి వారం తనను ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రెండో వారం తనుజతో డైరెక్ట్ నామినేషన్ వేయించుకునే హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే ఎగ్జిట్ ఇంటర్వ్యూలో శివాజీకి మాధురి గట్టిగానే సెటర్లు వేసింది. మాటకి మాట పంచుకు పంచు అన్నట్టుగా సాగిన ఈ ఇంటర్వ్యూ గట్టిగానే పేలింది. ఆ తర్వాత పలు యూట్యూబ్ ఛానల్ కి దువ్వాడ సమేతంగా కొన్నిటికి సింగిల్ గా కూడా మాధురి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రెమ్యూనేషన్ గురించి యాంకర్ అడిగాడు. కొంతమంది బిగ్ బాస్ కి ఫ్రేమ్ కోసం వెళ్తారు, మరి కొంతమంది రెమ్యూనేషన్ కోసం టెంప్ట్ అయి వెళ్తారు. మీరు ఎందుకు వెళ్లారని యాంకర్ అడిగాడు. దీనికి బదిలిస్తూ మాధురి తన ఆదాయం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. టెంప్ట్ అవ్వడానికి ఏమీ లేదు, నాకు రోజుకి ఇక్కడే 2-3 లక్షలు వస్తుంది. నేను టెంప్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? షో అంతా ఆడితే ₹1,00,00,000 అయితే నాకు నెలకే ₹1,00,00,000 వస్తుంది. అసలు నేను రెమ్యూనేషన్ కి ఏమీ డిమాండ్ చేయలేదు, ఎప్పుడూ ఆశపడలేదు. దేవుడిచ్చిన వరకు మాకు డబ్బు బానే ఉన్నాయి, ఫేమ్ కూడా బానే ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో, ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్ళా అంతే అంటూ మాధురి చెప్పింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మాధురికి నెలకి ₹1,00,00,000 వస్తున్నాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆమెకి పెట్రోల్ బంకులు ఉన్నాయి, అలానే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కనుక మాధురి చెప్పిన నెంబర్లు కరెక్టే అయి ఉండవచ్చని అంటున్నారు. ఇక బిగ్ బాస్ లో మాధురి ఆట విషయానికి వస్తే హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఫైర్ బ్యాండ్ లా గట్టిగానే వాదించింది. ముఖ్యంగా భరణి రిలేషన్స్ పై టార్గెట్ చేసి హౌస్ లో బంధాలపై గురి పెట్టింది. భరణి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయాడో అప్పటి నుండి తనుజతో క్లోజ్ గా ఉంది మాధురి. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే సమయంలో కూడా తనుజనే టైటిల్ గెలవాలి అంటూ మాధురి చెప్పుకుని వచ్చింది. భరణి అయితే అసలు హౌస్ లో ఉండడానికే అర్హత లేదంటూ ఫైర్ అయ్యింది. తనుజతో పాటు కళ్యాణ్ డిమాండ్ కూడా చాలా రియల్ గా ఉన్నారని, వాళ్ళు కూడా బాగా ఆడాలని కోరుకుంది.